నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజెస్ని పీపీపీ మోడల్లో ఎవరైనా నిర్మించడానికి ముందుకొచ్చినా మేము అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే జైల్లో పెడతామంటూ జగన్మోహన్ రెడ్డి బెదిరింపులకు పాల్పడడం కానివ్వండి, మరి ఇప్పుడు ఆదోనిలో ఒక వ్యక్తి, ఒక సంస్థ, కిమ్స్ సంస్థ ముందుకు ఆయన పైన రాసినటువంటి రాతలు కానివ్వండి, ఏ విధంగా చూడాలి, దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అరిసిమెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి మీడియా ముందు బెదిరిస్తున్నారు సార్, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరైతే నిర్మించడానికి ముందుకు వస్తున్నారో వాళ్ళని 2 నెలల్లోనే జైల్లో వేస్తామని. మరి ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ఆదోనిలో కిమ్స్ సంస్థ ముందుకు రావడం మెడికల్ కాలేజెస్ని నిర్వహించడానికి, మరి ఆయన గురించి వాళ్ళ అఫీషియల్ పేజ్లో పోస్ట్ మీరు చూసే ఉంటారు సార్. ఆ పోస్ట్ పైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ వాళ్ళు ఎవరిని వస్తే మీ సంగతి చూస్తాం, మేము అరెస్ట్ చేస్తామని బెదిరిస్తున్నారు. అదొకటి రకం. ఈ 4-5 పీపీపీలకి రెడీగా ఉన్న హాస్పిటల్స్కి టేక్ఓవర్ చేయడానికి ఆ పీపీపీ విధానంలో వాళ్ళు నిర్వహించడానికి బిడ్లు ఆహ్వానిస్తే ఒకళ్ళే వచ్చారు. అంటే ఇందులో మనం ఎలా ఆలోచించాలంటే, జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు, చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేసి దాన్ని ప్రైవేట్ వాళ్ళు దోచిపెట్టడానికి చూస్తున్నాడని చెప్పేసి ఒక ఆరోపణ చేశారు. నిజంగా ఆ వైద్య కళాశాలలో ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం వల్ల ప్రైవేట్ వాళ్ళకి ఏదైనా బాగా ఆదాయం లాభం ఉంటుంది అనుకుంటే మరి ఎవరు ఎందుకు రాలేదు? రావాలి కదా. ఇప్పుడు ఒకళ్ళ మించి రావాలి అంటే 5 ఆటలు చెప్తే ఒకదానికి వచ్చారు. అది కూడా ఆదోనిలో, అంటే వాళ్ళకి బెంగళూరులోనే అది ఉన్నాయి కాబట్టి అక్కడ కొంచెం దగ్గరగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు నిర్వహణ చేసిన దానివల్ల వాళ్ళు పెట్టుబడి పెట్టి దాని మీద పెత్తనం ప్రభుత్వానికి ఎవడెత్తాడో. ఇప్పుడు మీరు జుట్టు బాగా పెంచుకుని నువ్వు వచ్చి పట్టుకోవని చెప్పి ఇంకొకళ్ళకి అప్పచెప్తారు జుట్టు. మీరు పెట్టుబడి పెట్టిన తర్వాత ప్రైవేట్ యాజమాన్యాలు ఎందుకు ఆలోచిస్తాయి? అయినా సరే వాళ్ళు ముందుకు వచ్చారంటే దానికి ఏమో రకంగా వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజ్లో ఏం రాశారంటే, ఈ కిమ్స్ హాస్పిటల్ అయినా బొల్లినేని భాస్కర్ గారు వచ్చాడని చెప్పేసి ఆయన మీద సామాజిక వర్గం ఎత్తి కమ్మాళ్ళకి ఇచ్చుకున్నాడు. ఎంత సాహసం, ఎంత ధైర్యం చేస్తున్నాడో నీ సంగతి తెలుస్తాం అన్నట్టు రాస్తున్నారు. అంటే వీళ్ళు ఆ రానివాళ్ళు జగన్మోహన్ రెడ్డి బెదిరింపుల వల్ల రావడం మానేశారా, లేకపోతే అందులో లాభం లేదని మానేశారా అనేటువంటిది ఒక సందేహం ఉంది. దీని సమాధానం వాళ్ళు చెప్పాలి. ఎలాగంటే మేము బెదిరించడం వల్ల రాలేదు అని చెప్పాలి ఒకటి. అలాగే చెప్పాలి వాళ్ళు. ఎందుకంటే దానిలో మరి లాభం ఉంటే మరి అందరూ రావాలి కదా. మరి రాలేదంటే మరి వీళ్ళు బెదిరించడం వల్లే మానేసినట్టు లెక్క. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఈ సొద్దుపోసలు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళ ఆరిజిన్ అంటే వాళ్ళు అసలు ఈ అవినీతి మొక్కలో పెరగడానికి మొదలైన చూసుకోవాలి, విత్తనం ఎప్పుడు పడిందో. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా వైజాగ్లో ఋషికొండ వాళ్ళ తోడేళ్ళు సుబ్బారెడ్డికి అప్పనంగా తీసుకోవయా అని మిఠాయి వండి ఇచ్చినట్టు ఇచ్చేసాడు. వీళ్ళు తిరుపతి ప్రసాదాలు పట్టుకెళ్ళి పంచిపెట్టేవారు చూడండి, అలా ఇచ్చేసాడు తీసేసుకోమని. అక్కడ మీకు ఏం జరిగిందంటే ఏబిఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ఒక సంస్థ ఉంది. అక్కడ మధురవాడ ఏరియాలో కొన్ని ఎకరాలు తీసుకుని దాన్ని హౌసింగ్ ప్రాజెక్ట్ కింద డెవలప్ చేయడానికి తీసుకున్నారు. దాంట్లో ఏమాత్రం సంబంధం లేని, తనకి ఏమాత్రం అనుభవం లేని ఒక సంస్థ గ్లోబల్ ఇంట్రోపోలిస్ ఏషియా లిమిటెడ్ అని ఆ కంపెనీ దూరేసింది. టక్మని దూరేసి అటు ఉడాకి బొక్క పెట్టారు. వీళ్ళకేమో 26%, 28% తీసేసుకుని వీళ్ళకి ఏమో ₹10 పెట్టుబడి లేకుండా అందులో దూరేసాడు. అంటే దాదాపు ఒక 700 కోట్లు లాగేశాడు. ఇదంతా వాళ్ళు చేసినట్టే ఎదటోళ్ళు చేస్తారని అనుకుంటారు వాళ్ళు. ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటంటే, ఇది ఎందుకు చెప్పానంటే, ఇది పెద్ద కథనం వచ్చింది ఈనాడులో 2007లో. కావాలంటే మీరు ఆ క్లిప్పింగ్స్ పంపిస్తాను చూసుకోండి. మీకు అది ఎలా జరిగింది, ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ కంపెనీ ఎలాగ ఎంటర్ అయ్యారు, రాజశేఖర రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా కొల్లగొట్టాడు, తన వాళ్ళందరికీ ఏ రకంగా చేసుకున్నాడు అనేటువంటిది మనకు స్పష్టంగా రాసుకుంటూ వచ్చారు. మీకు రాజకీయ అవినీతి అనారోగ్యానికి శస్త్రచికిత్స చేసే ఏకైక పత్రిక ఈనాడు. వాళ్ళు ఎలాంటి ఇప్పుడు ముఖమాటలు ఉన్న వాళ్ళకి, వాళ్ళు ఏ ప్రభుత్వాలైనా సరే ప్రభుత్వంలో ఇటువంటి స్కాములు, స్కీములు, అవినీతి ఉంటే దాన్ని ఎడాపెడా కోసి యువతలు పెట్టేస్తారు వాళ్ళు.
అందుకనే అప్పుడు రాజశేఖర్ ఆ రెండు పత్రికలను ఏబి ఆంధ్రజ్యోతిని కూడా కలిపి మాట్లాడుతూ ఉండేవాడు. అప్పటి నుంచే బురద జల్లటం మొదలుపెట్టేవాడు. తన శిష్యుడు, తన విదూషకుడైన ఉండవేల అరుణ్ కుమార్ని ఈనాడు మీదకి వదిలేడు. అతను ఆ బిజీగా ఉండొచ్చాలి, అతను కేసులో గట్ట పెట్టేసి ఇబ్బంది పెట్టేయాలని, తన పనులు తను చేసుకోవడానికి. అయినా సరే వాళ్ళు ఏం మానలేదనుకోండి. చాలా అంటే ఉడారం ముంచేశారు. వైజాగ్ ఎప్పుడో ఆదాయం ఉండాలి, ఎప్పుడో పెరగాలి. దీన్ని వీళ్ళు కబ్జా చేసేసారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు వాళ్ళు లాగేసుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి. వాళ్ళు మరి ఎందుకు వదిలేరు? రాజకీయ నాయకులు అన్న తర్వాత ఏదో ఉంటాయి కదా. అయితే జగన్మోహన్ రెడ్డి వైజాగే వెళ్ళడం కారణం ఏంటంటే ఇంకా మిగిలి ఉన్న కొండల గంటల మొత్తం చుట్టపడి సముద్రంలో కూడా సగం లాగేద్దామని చూసి ఉంటాడు బహుశా. అందుకనే ప్యాలెస్ అది కట్టించుకున్నాడు. తాను ఒకటి తలిస్తే దయ్యం ఉండదు. ఇవాళ అందరూ ఆళ్ళలాగే ఉంటారు, సహజంగానే అనుకుంటారు. అంతా అందరూ ఆళ్ళలాగే ఉంటారని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇక్కడ ప్రజల సొమ్ము, ప్రభుత్వ ఆస్తి, మన అందరం కూడా ఏమనుకుంటామంటే అది గవర్నమెంట్ది కదా, మనది కాదు అనుకుంటాం. మన ఇల్లు, మన బట్టలు, మన కారు, మన వస్తువులు, మన పొలం మనదే అనుకుంటాం తప్ప మిగతాది ఏది మనది కాదనుకుంటాం. మనం గుమ్మంలోంచి అడుగుపెట్టిన రోడ్డు కూడా మనదే, మనందరిది ఉమ్మడి ఆస్తి అదంతా. దానికి ఏ రకమైన డ్యామేజ్ జరిగినా, దాన్ని ఎవడన్నా కబ్జా చేసినా, మన ఆస్తి కబ్జా చేసినట్టు ఫీల్ అయిన రోజునే వీళ్ళు అదుపులో ఉంటారు. ప్రజలు కూడా తన దాకా వస్తే తప్ప, తన ముడ్డు కింద నీళ్ళు వస్తే అప్పుడు మేల్కొంటాడు. జగన్మోహన్ రెడ్డి వ్యవహారంలో కూడా ఎవడికాడికి వాళ్ళు భూములు లాగేసుకుంటారన్న భయం వచ్చిన తర్వాతే కదిలి వచ్చారు బయటికి. లేదంటే ఆన్లైన్ మన డబ్బులు మనకు వస్తున్నాయి కదా, వాళ్ళ సంగతి మనకేంటి అన్న లెక్కలు ఉండేవారు. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటారు పొలిటికల్ లీడర్స్. అందులోనూ ఈ అవినీతి తిమింగళాలు అయితే దాన్ని పూర్తిగా అడ్వాంటేజ్ తీసుకుని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఎంతసేపు ఎదరోళ్ళ మీద బురద చల్లుతూ ఉంటారు. వాళ్ళ బురద కట్టుకుని పనిలో ఉంటారు. వీళ్ళ దీళ్ళు చక్కబెట్టుకుంటూ ఉంటారు. మళ్ళీ ఎప్పుడోకప్పుడు మళ్ళీ అధికారం వస్తే మళ్ళీ దానిలో ఏం చేసుకుంటారు. జనాలు కూడా అధికారులు దీన్ని కంట్రోల్ చేయాల్సిన వాళ్ళు, అధికారులు వాళ్ళు ఏం చేస్తారంటే అడ్డుపడాల్సిన వాళ్ళు, కంట్రోల్ చేయాల్సిన వాళ్ళు అధికారులే. ఎందుకు వచ్చిన గొడవ వీళ్ళు కాబట్టి వాళ్ళు వస్తారు, మళ్ళీ వాళ్ళు పోతే వీళ్ళు వస్తారు, ఎందుకు వచ్చిన గొడవ వాళ్ళతో మన గొడవని మనం సంపాదించుకుందాం అనుకుంటారు. ఈ క్రమంలో బెనిఫిషర్స్ ఎవరంటే ఉన్నతాధికారులు. రాజకీయ నాయకులు కూడా ఆడేమన్నా సంపాదించుకుంటే మళ్ళీ పెట్టాలి జనాలకి, మళ్ళీ ఎలక్షన్కి. ఈ ఉన్నతాధికారులకి అయ్యేం అక్కర్లేదు, ఎందుకంటే వన్ వే తీసుకోవడమే కానీ మళ్ళీ ఇవ్వటం ఉండదు. వాళ్ళకి హ్యాపీగా సరి చేసుకుంటారు. పిల్లలు వాళ్ళ తరాలు సరిపడగా ఈ 25 ఏళ్ళ నుంచి ఈ దరిద్రం పట్టుకుందాం. నేను క్లియర్గా చెప్తున్నాను, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అవినీతిని జనరలైజ్ చేసాడు. దాని అవినీతి చేయటం కానీ, అవినీతి చేస్తుంటే తప్పు పట్టడం అనేటువంటిది కూడా లేకుండా పోయింది. అవినీతి చేయటం అది ఎవరు చేయట్లేదు అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చి పెట్టారు. ఒకవేళ అతను అవినీతి పోరాటం అంటే అవును ఎవరు కాదు అనేటువంటి పరిస్థితికి వచ్చేసింది. అధికారులు కూడా ఏం చేస్తారు, రాజకీయ నాయకులు వాళ్ళు మట్టం వాళ్ళ కోసం మనం ఎందుకు వదిలేయాలనుకుంటారు. ఇప్పుడు మన ఎదురు కూడా గంప నిండా పళ్ళు ఉంటాయి, తలకోటి తీసుకుపోతున్నారు అనుకో, దానికి ఆపలంగా ఉన్నవాడు కూడా ఏం చేస్తాడు, 2 తీసి సంచిలో పడేసుకుంటాడు ఇంటికి పట్టుకెళ్దామని. అంతే కదా. ఈ అధికారులు ఏం చేస్తారంటే కొంచెం ఎక్కువ తీసేసుకుంటున్నారు. దానికోసం పోరాడిన వాళ్ళు గట్ట ఏముండదు. ఇప్పుడు మీకు జగన్ ఓబులాపురం గనులు, చీరాల గ్రానైటు, ఇవన్నీ ఎవరి సొమ్ము ఇదంతా? రాజశేఖర రెడ్డి గారు అప్రంగా కట్టిపెట్టేసాడు వాళ్ళు గాలి జనార్దన్ రెడ్డి గదని. వీళ్ళు చరిత్ర మర్చిపోకూడదు. చరిత్ర అనేటువంటిది సింపెత్తే చిరిగిపోదు, చెరిపెత్తే చెరిగిపోదు అని అన్నాడు రావుగోపాలరావు గారు. ఎంత ఘన చరిత్రలు పెట్టుకుని రాజశేఖర రెడ్డి గారు ఆ ప్రభుత్వ హయాంలో చేసిన అవినీతిలో సింహవాట అంటే లైన్ షేరు వీళ్ళు కొట్టేశారు. వీళ్ళ కోసం రాజశేఖర రెడ్డి గారు ఏం చేయడంటే అందరికీ ప్రజల కోసం చేస్తున్నాను ఆరోగ్యశ్రీ అలాంటి ఏదో బిస్కెట్లు పెట్టి ఆయన మొత్తం తన వాళ్ళకంటే కులం కాదు ఇక్కడ, తనకు అయిన వాళ్ళు, తనకు బాగా కావాల్సిన వాళ్ళు ఏ కులంలో ఉన్నా సరే వాళ్ళందరినీ దగ్గర పెట్టి, బాగా దగ్గర వాళ్ళు అంటే ఎంతమంది ఉంటారు, బాగా ఉంటే ఒక 100 మంది ఉంటారు, వాళ్ళందరికీ కొల్లగొట్టి మొత్తం దోచిపెట్టేసాడు. అందులో తను లైన్ షేర్ ఎక్కువ తీసుకుంటాడు, 70-80% తను తీసుకుంటాడు, మిగతా 20-30% తను అనుకున్న వాళ్ళందరికీ, తను కూడా ఉన్న వాళ్ళందరికీ ఇచ్చి పడేసాడు. వాళ్ళు మళ్ళీ ఇతనికి సైన్యం తయారు చేసి పెడతారు. వాళ్ళు ఇప్పుడు సపోజ్ ఒక పెద్ద కాంట్రాక్టర్ ఉన్నాడు ఆంధ్ర తెలంగాణలో, ఏ ప్రభుత్వం ఉన్నా సరే పెద్ద మేజర్ కాంట్రాక్ట్లు అతనే దక్కించుకుంటాడు. అతను ఏం చేస్తాడు, అతని కాంట్రాక్ట్ వస్తుందో 10,000 కోట్లు, 20,000 కోట్లు, 50,000 కోట్లు ఒక కాంట్రాక్ట్ వచ్చిందనుకోండి, అందులో సబ్ కాంట్రాక్ట్లు ఉంటాయి. అతనే చేయడు కదా కూర్చుని, ఆ సబ్ కాంట్రాక్ట్లు ఇస్తాడు. ఆ సబ్ కాంట్రాక్ట్లన్నీ మళ్ళీ తనకు కావాల్సిన ఒక గ్రూప్కి ఇస్తాడు. వాళ్ళు మళ్ళీ అందులో కొంచెం అంటే వాళ్ళ మనుషుల్ని వాళ్ళు పెంచి పోషించుకుంటూ ఉంటారు, కాపాడుతూ ఉంటారు, వాళ్ళు ఆర్థికంగా పరిపుష్టం చేస్తూ ఉంటారు. రేపు ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు,
వాళ్ళకి కావాల్సిన వాళ్ళు పనిచేస్తారు. ఇది ఇప్పుడు కూటమిలో ఉన్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం తెలియదండి. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నా, కూటమి అధికారంలో ఉన్నా వాళ్ళు ఇటువంటి పని చేయరు. అంత పారదర్శకంగా వెళ్ళాలి, స్ట్రేట్ ఫార్వర్డ్గా వెళ్ళాలి. ప్రభుత్వంలో అవినీతి ఎంతో కొంత ఉంటే ఉండొచ్చు, కానీ ఈ రకమైన అడ్డగోలు పట్టపగల దోపిడీ డే లైట్ రాబరీ చేయరాళ్ళు. దానివల్ల వాళ్ళకి అవినీతి లేదు, వీళ్ళు మంచివాళ్ళు రా బాబు అని ఒక మంచి పేరు వస్తే రావచ్చేమో, కానీ పార్టీకి, రాజకీయ పార్టీగా పునాదులు బలహీనపడుతూ ఉంటే వాళ్ళ కార్యకర్తలు ఆ నిరాశ నిస్పృహలు లోనవుతూ ఉంటారు. ఇవన్నీ మానేసి వాళ్ళు చూడండి ఎంత డెలిబరేట్గా ఈ ప్రభుత్వం ఏదో ఒక మంచి ప్రయత్నం చేస్తుంది, దాన్ని అడ్డగోలు ఆరోపణ చేస్తున్నారు. పీపీపీ అంటే ప్రభుత్వము ప్రైవేట్ భాగస్వామ్యం అంటలేదు, వాళ్ళు ప్రైవేట్కి అప్పచెప్పేస్తున్నారు అంటారు. మరి ప్రైవేట్గా అప్పచెప్పేస్తే ఎందుకు అందరూ బిడ్లు వేయలేదు? అంటే సార్ ఇప్పుడు ఈ పీపీపీ మోడల్లో నిర్మలా సీతారామన్ గారు కూడా చెప్పారు ఇది ప్రైవేట్ కాదని చెప్పి. వాళ్ళు ఎంత పోరాడుతున్నా ఈవెన్ హైకోర్టు కూడా వ్యాఖ్యానించింది తప్పేంటి అని. ఇప్పుడు మరి కుల ప్రస్తావన తీసుకురావడం ఎంతవరకు? ఇప్పుడు రాష్ట్రంలో కులం, మతం, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం అనేటువంటిది వాళ్ళకి అభ్యాసంగా మారిపోయింది. దీని మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి గవర్నమెంట్. ఎందుకంటే వీళ్ళని ఎలాగ వదిలేస్తే ఇంకా రెచ్చిపోయి మాట్లాడతారు. సంవత్సరం వాళ్ళు ఘోరంగా ఓడిపోయి ఏ విధానాలు అవలంబిస్తే, ఏ రకమైన అరాచకం చేస్తే, ఎలాంటి మాటలు మాట్లాడితే ఆ స్థితికి వచ్చారు వాళ్ళు, దాని నుంచి ఏ గుణపాఠం నేర్చుకోలేదు. తిరిగి మళ్ళీ అదే స్ట్రాటజీ ఉపయోగిస్తున్నారు. కొన్నాళ్ళకి ఇప్పుడున్న ప్రభుత్వం మీద అంతో కొంత అసంతృప్తితో లేకపోతే అసహనం ఉంటుంది. ఎందుకంటే అందరికీ వాళ్ళు పూర్తిగా అందించలేరు. వాళ్ళ పార్టీ వాళ్ళకే ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ పార్టీ నాయకులు ఉంటారు, ఇప్పుడు ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు ఉంటారు. ఆ ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళకి కేడర్ మధ్య, లీడర్కి కేడర్ మధ్య గ్యాప్ వస్తుంది. సహజంగా కొంచెం ఉంటుంది, అది కొంచెం ఎక్కువ ఉంది ఇప్పుడు లీడర్కి కేడర్కి మధ్య. కారణం ఏంటంటే ఇప్పుడు ఎన్నికైన లీడర్లు ఏం చేస్తారంటే ఎన్నికల ముందు వాళ్ళు విపరీతమైన ఒత్తిడికి గురవుతారు. ఎలక్షన్ అనేటికి అంతా డబ్బుమయం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ డబ్బు సేకరించుకోవడంలోనూ, ఎన్నికల్లో గెలవడం కోసం, అది ఖర్చు పెట్టడం కోసం విపరీతమైన టెన్షన్ అనిపిస్తారు. అంటే అదొక పరీక్ష లాంటిదన్నమాట. అంటే మనం పరీక్షకి వెళ్తే పరీక్ష రాయాలండి, ఒక పబ్లిక్ ఎగ్జామ్ రాయాలి. మనం బాగా తెలివైన వాళ్ళము బాగా చదువుకుంటేనే సరిపోదు, బాగా చదువుకోవాలి, తెలివితేటలు ఉండాలి, చదువుకోవడానికి అవకాశం ఉండాలి. అంటే నువ్వు చదువుకోవాలి ఉంటుంది, నువ్వు తెలివైన దానివే, కానీ చదువుకునే అవకాశం లేకుండా మైకులు ఇట్టేసి ఏమన్నా పాటలు అట్ట పెట్టారు ఇంకొంచెం చదువుకోలేవు కదా. అలాగే చదువుకునే ప్లేస్ ఉండాలి. అలాగే చదువుకున్న తర్వాత ఒక హాల్ టికెట్ రావాలి ఎగ్జామ్ రాయడానికి. నేను చదివేసుకున్నానండి అని వచ్చేస్తారు, అర్థం కుదరదు కదా. నీకు హాల్ టికెట్ ఇవ్వాలి, హాల్ టికెట్ తీసుకుని ఎగ్జామ్ రాయాలి, అందులో పాస్ అవ్వాలి. అలాగే ఈ ఎన్నికలు కూడా అంతే. వాళ్ళు ప్రజల్లో ఫీల్డ్లో ఉండాలి, బాగా రాజకీయం చాలా జాగ్రత్తగా చేయాలి, అంటే బాగా తెలివైన వాళ్ళు అయి ఉండాలి. వాళ్ళు ఎన్ని చేయడానికి ఒక వేదిక ఉండాలంటే ఒక ఇన్ఛార్జిగానో లేకపోతే ఉండాలి. తర్వాత మళ్ళీ హాల్ టికెట్ అంటే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఒక టికెట్ కావాలి. తర్వాత మళ్ళీ వాళ్ళు కష్టపడి వాళ్ళు చదువుకున్నదంతా, నువ్వు ఎంత తెలివైన వాళ్ళైనా, ఎంత బాగా చదువుకున్నా, ఇలా ఎగ్జామ్లో రాసినోడే ఫైనల్గా మార్కులు వచ్చేలా రాస్తేనే అది సక్సెస్ అవుతారు. అలాగే దీన్ని ఏదో సినిమాలో కూడా డైలాగ్ ఉంటుంది. అలాగే నువ్వు ఆ రోజు బాగా రాయాలి, ఆ రోజు పెర్ఫార్మెన్స్ బాగుండాలి, ఆ రోజు నీకు గాలివాటం నీకు బాగుండాలి, ప్రజలందరికీ నీ మీద మంచి అభిప్రాయం ఉండాలి, పార్టీ మీద మంచి అభిప్రాయం ఉండాలి. అప్పుడు నువ్వు గెలిచి బయటకు వస్తావు. మరి ఇన్ని కష్టాలు దాటుకొచ్చినోడు కొన్నాళ్ళు రిలాక్స్ అవుతాడు, ఈ ఖర్చు పెట్టిన డబ్బులు సంపాదించుకోవాలనుకుంటాడు. సహజం అది. ఇప్పుడు నువ్వు డబ్బులు ఖర్చు అయిపోయిన తర్వాత మళ్ళీ సంపాదించుకో సహజంగా. అంటే అలా మారిపోయిన పరిస్థితి. దీన్ని బ్యాలెన్స్ చేసుకోగలిగినోడు తెలివైన రాజకీయ నాయకుడు. ఎలాగంటే డబ్బులు సంపాదించుకుంటే ప్రజలతోనే రిలేషన్ అలాగే మెయింటైన్ చేయగలగటం అనేటువంటిది కూడా చాలా ముఖ్యం. దీన్ని విస్మరించినట్టు కనిపించింది కొంత. ఇప్పుడు లీడర్కి కేడర్కి కొంత గ్యాప్ వస్తుంది. ఇప్పుడు ఒక ప్రభుత్వం ఉన్న తర్వాత నువ్వు ఒక్కడవే ఖర్చు పెట్టేస్తే, నువ్వు ఒక్కడవే చేసేస్తే గెలుపు రాదు. నీతో కూడా అనేక మంది కష్టపడి పని చేయాలి. వాళ్ళందరూ కూడా నీలాగానే పోరాడాలి. నువ్వు డబ్బులు ఖర్చు పెడుతున్నావు, నీకు టికెట్ వచ్చింది, కానీ మిగతా వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టినా టికెట్ లేకపోయినా కానీ డబ్బులు ఖర్చు పెడతారు, పార్టీ కోసం పని చేస్తారు. వాళ్ళందరికీ కూడా నువ్వు అటు తింటే వాళ్ళకి ముక్కన పడతా ఉండాలి. ఇలాంటివన్నీ జాగ్రత్తగా చేసుకుంటారు కొంతమంది. వాళ్ళ కేడర్ నీ పార్టీ కోసం ఎవడో ఒకటి జేబులోంచి తీరు, అందరూ తలకు రూపాయి ఖర్చు పెట్టాలి. అలాగా పార్టీ నిర్మాణంలో మరీ అడ్డగోలుగా దోపిడీ లేకుండా, అవినీతికి ఆస్కారం లేకుండా కూడా ఒకరు ధర్మంగా కూడా వర్క్ చేసుకుంటే డబ్బు కాంట్రాక్టులు అయ్యి లాభాలు వస్తాయి కదా, ఎంతో కొంత వాళ్ళ చేతి నిండా పని ఉంటుంది. ఇలాగా నిర్మించుకోవాలి జాగ్రత్తగానే. అది మానేశారు. దానివల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు అలాంటి గ్యాప్లు వస్తాయన్నమాట. ఏదో కాంట్రాక్టులన్నీ, చిన్న చిన్న ఉద్యోగాలన్నీ, అవకాశాలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు,
ఫైబర్ నెట్లో వాళ్ళ మనుషులందరికీ ఉద్యోగాలు ఇప్పించేసుకున్నాడు. సబ్ కాంట్రాక్టులన్నీ వాళ్ళకి ఇచ్చేసుకున్నారు. ఇప్పుడు నేను చెప్పాను ఇందాక ఒక కాంట్రాక్టర్ వాళ్ళ మనుషులకి అందరికీ సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చేసుకున్నాడు. అంటే వాళ్ళు ఏ గవర్నమెంట్లో ఉన్నా వాళ్ళకి పని జరిగేస్తుంది. అప్పుడు ప్రత్యేకించి ఈ గవర్నమెంట్ రావాలని ఎందుకు కోరుకుంటారు వాళ్ళు? ఈ గవర్నమెంటే రావాలనుకున్న వాళ్ళకి నువ్వు అవకాశం ఇవ్వాలి. ఇది ఇలాంటివి ఉంటాయన్నమాట. ఇవన్నీ ఈ ప్రభుత్వం నిజంగా చేయట్లేదు. పారదర్శకంగా ఉంది. పార్టీలు చోట్ల అన్నీ అందరికీ సమానంగానే అవకాశాలు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకంటే మిగతా వాళ్ళు కూడా పనులు అవుతుందని చెప్పుకుంటున్నారు. అది దానివల్ల వీళ్ళు మంచిగా ఉన్నారు, అందరినీ సమానంగా చూస్తున్నారని చెప్పుకుంటలేదు. ఈ క్యాడర్ బాధపడుతున్నారు. ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. ఇంత పారదర్శకంగా పద్ధతిగా ప్రజాస్వామ్యయుతంగా ఈ కూటమి ప్రభుత్వం ఉంటే వీళ్ళు వాళ్ళ మీద బురద జల్లుతున్నారు. అంటే నేను ఇంత మంచిగా పద్ధతిగా రాజ్యాంగ చట్ట ప్రకారం ప్రజాస్వామ్యయుతంగా లా అండ్ ఆర్డర్ కాపాడుతూ పరిపాలన చేస్తుంటే మీరు ఇలా అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి మీ ముఖం ఇంత పగలగొట్టకూడదు అని చెప్పేసి వీళ్ళు వాళ్ళకు నోటీస్ ఇచ్చి వాళ్ళు లోపల దబ్బాలి. చిన్న పావునైనా సరే పెద్ద కర్రిచ్చి కొట్టాలి. అప్పుడే దారిలోకి వస్తారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.